श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కంధము. విషయ వాసనలను పెంపొందింపజేయు కర్మల నుండి దూరముగా ఏ విధంగా ఉండాలో తెలియపరుచుతూ ఉన్నారు. గ్రామ్యధర్మ నివృత్తిచ్చ మోక్షధర్మరతేస్తదా మితమేధ్యాదనం శశ్వతం వివిక్తక్షేమసేవనం. విషయ వాసనలను పెంపొందింపజేయు కర్మల నుండి దూరముగా నుండుట, ఈ సంసార బంధనమును విడిపింపజేయు ధర్మములనందు ప్రీతి కలిగియుండుట, పవిత్రమైనదియు పరిమితమైనదియు నగు భోజనము గైకొనుట, నిరంతరము ఏకాంత నిర్భయ స్థానమున నివసించుట, ఏ లక్షణాలు మనకి ఉంటే భగవంతుని దగ్గరికి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం పొందగలుగుతామో అటువంటి లక్షణాలని మనకి ఇక్కడ తెలియపరుచుతూ ఉన్నారు. మొట్టమొదట విషయ వాసనలను పెంపొందింపజేయు. ఇక్కడ విషయ వాసనలు అంటే మొదటనే విషయము అంటే అది విషముతోటి కూడుకున్న వాసనలు అని. ఈ వాసనలు అంటే ఏమిటి అంటే మన హృదయములో చిత్తమునందు మనము ఎటువంటి దృష్టితోటి మనం చేసే కర్మల యొక్క అనుభవము, కర్మల యొక్క ప్రీతి, మనకి వాటి మీద ఇష్టము ఏదైతే ఉండయో వాటిని మనం ఆ చేసే పని ద్వారా వచ్చే అనుభవాలు మనకి గుర్తులుగా మన హృదయములో చిత్తమునందు నిగూఢంగా దాగి ఉంటాయి అన్నమాట. అవి ఏ రకంగా మరి ఏ రకం క్రియ చేస్తే ఆ రకానికి సంబంధించిన వాసనలు మనలో దృఢపడతాయి. అయితే ఇక్కడ విషయ వాసనలను పెంపొందింపజేయు కర్మల నుండి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. మరి ఇక్కడ విషయ వాసనలు అంటే ఏంటి అంటే ఏ అయితే ఈ శరీరానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉండయో, ఈ శరీరము ఉన్నంతసేపు అనుభవించి ఈ శరీరానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలు గొప్పలు ఈ ప్రపంచంలో అనేకం ఏవైతే ఉండయో ఆ అనేకం మొత్తం కూడా ఈ విషయ వాసనలకి సంబంధించిన ఆలోచనలో, భావనలో దృష్టి వీటితో కూడుకొని, ఈ దేహంతో కూడుకొని, ఈ దృశ్యంతో కూడుకొని, ఇది నిజమనుకొని చేసే ప్రతి ఒక్క కర్మ కూడా, ప్రతి ఒక్క ఆలోచన కూడా అవి విషయ వాసనల కిందే వస్తాయి అన్నమాట. మనకి ఆ విషయ వాసనల కిందే వచ్చి వాటికి ఒకదానికొకటి పెంపొందించుకుంటూ మన జీవితం మొత్తం కూడా అటే ప్రయాణం చేస్తూ ముందుకు సాగిపోయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మనల్ని మనం కానీ విచారించుకున్నట్లయితే మనం పుట్టిందిలగా ఇటు ఈ శరీరమే నేను అనుకొని, ఈ కనపడే దృశ్య ప్రపంచమే నిజము అనుకొని, దీనికి ఉన్న మధ్య సంబంధించిన ఏ బంధాలైతే ఉండయో, ఈ శరీరానికి సంబంధించిన ఏ కుటుంబ వ్యవస్థ కానీ,
దీనికి ఇష్టమైన ఏ కర్మలో పనిపాట్లు ఏవైతే ఉండయో అవి కానీ అవి ప్రకృతిలో ఎక్కడ చేయాలి ఏం చేయాలి అనే వాటిని ఆ ప్రకృతిలో బయట మనం వెతుక్కొని మనకు అనువైన కాడ మనకు ఇష్టమైన కాడ దాన్ని చేసుకుంటూ మన జీవితం శరీరం పోయే మట్టికి ప్రతి ఒక్కరము కూడా దీనితోటే మనం సతమతమైపోతూ ఉన్నాం. కానీ వేరే ఇంకొక భావన కానీ ఇంకొక ఆలోచన కానీ మనకే రావటం లేదు. మరి వీటిని మొత్తాన్నే ఇక్కడ మనకేం చెప్తూ ఉన్నది శాస్త్రము అంటే ఈ మొత్తం కూడా విషయవాసనలు అని చెబుతున్నాయి అన్నమాట. విషయాలు అంటే అయితే మనం ఈ దేహ పరిధిని ఆపాదించుకొని దేహమే నేను అనుకొని నాకు ఈ పని నచ్చింది, నాకు ఇది కావాలి అని కోరికతోటి మనం కోరికను ముందు పెట్టుకొని ఆ కోరికతో కూడుకున్న చేసే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు విషయ వాసనల కిందే వస్తూ ఉంటాయి. మరి ఆ విషయ వాసనలకి ఇక్కడ దూరంగా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చెయ్యాలి? ఈ సంసార బంధనమును విడిపింపజేయు ధర్మములనందు ప్రీతి కలిగి ఉండాలి. ఇప్పుడు దేని మీద మనకి మమకారం? శరీరం మీద. ఈ శరీరంకి సంబంధించిన జీవన గమనం మీద మన దృష్టి మొత్తాన్ని ఉంచి ఇదే నిజము, ఇదే శాశ్వతము అనుకొని మనం మొత్తం సమస్తము కాలం మొత్తం కూడా ఈ శరీరం పుట్టిందిలగా ఇది మరణించే మట్టుకి గడుపుతూ ఉన్నాం. ఇది మొత్తం విషయ వాసనలు అని చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ విషయ వాసనలకే దూరంగా ఉండాలి అంటే ఈ సంసార బంధనమును విడిపింపజేయు ధర్మములనందు ప్రీతి కలిగి ఉండుట. సంసార బంధనము అంటే ఈ విషయ వాసనలతోటి కాని కూడుకుని ఉంటే ఈ జనన మరణాలనే సంసారం అనేది మనకి ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ సంసార బంధనాన్ని విడిపింపజేయు ధర్మము, ఈ జనన మరణాలని తప్పించే ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమునందు మనం ప్రీతి కలిగి ఉండాలి. అంటే ఇష్టము కలిగి ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే ఆ ధర్మమునందు మనం ఇష్టం కలిగి ఉన్నప్పుడు మన దృష్టి దేని మీద మరలుద్దంటే ఏదైతే మనకి బాగా ఇష్టంగా ఉంటుందో మన దృష్టి మొత్తం ఆ ఇష్టమైన దాని మీదే పెడుతూ ఉంటుంటాం. ఈ లోక వ్యవహారంలో కూడా ఈ విషయవాసనలో కూడా అనేకం ఉండొచ్చు. కానీ మనకి ఏది బాగా మిగులుగా ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైన దాని మీదే మన దృష్టిని కేంద్రీకృతం చేసి దానికి సంబంధించిన చింతనలు, దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ మనకి ఈ జనన మరణం అనే సంసార బంధనమును తొలగింపజేసి విడిపింపజేసే ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమునందు మనం ప్రీతి కలిగి ఉంటే ఈ విషయవాసనలకు సంబంధించిన ఇష్టం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఏ మనుజుడైనా సరే ఒకదాని మీద ఇష్టంగాని ఉన్నది అంటే రెండవ దాని మీద ఇష్టం అనేది లేకుండా తొలగిపోతుంది. అందువల్ల మనకి ఇదే కనపడేదే నిజము అనుకుంటున్నాం కాబట్టి, మన బ్రతుకు తెరివే నిజం అనుకుంటున్నాం కాబట్టి, మనం బ్రతికేదే ఈ పుట్టడం పెరగటం మరణించేదాకా ఉండేదే బ్రతుకు, ఇదే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి మన ఇష్టం మొత్తం దీని మీదే ఉంటుంది. కానీ ఇక్కడ దీనికంటే మిగిలైన ధర్మం అంటూ ఒకటి ఉంది. ఏంది? ఈ పుట్టి పెరిగి నశించేదానికి ఆధారమైన స్వరూపము ఒకటి ఉందన్నమాట. ఏ విధంగా ఈ పుట్టుకనేది ఒక క్రమ పద్ధతిలో ఒక ధర్మంగా నడుస్తూ ఉంటుంది. అందరికీ కూడా మనకి షడోర్ములని 6 రకాలైన వికారాలు ఉన్నాయి. ఈ జనన మరణాలు అనేది ఈ శరీర ధర్మము అంటారన్నమాట. అంటే శరీరం అనేది పుట్టుద్ది, మళ్ళీ ఈ శరీరం అనేది నశించుద్ది, మరణించుద్ది. ఇది ప్రతి ఒక్క శరీరానికి సంబంధించిన ధర్మమే. ఇంకా
రెండవది ఏంటిదంటే ఈ ఆకలి దప్పిక అనేది ప్రతి ఒక్క శరీరానికి, ప్రతి ఒక్క శరీరానికి ఈ ప్రాణం ఉండడానికి ఈ ఆకలి దప్పికలు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రాణికి ఉంటాయి అన్నమాట. ఇంకా మూడవది ఈ సుఖదుఖాలు అనేది మన మనోధర్మం. మన మనస్సు నిరంతరము అటు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ చెందుతున్నాము మనం అంటే ఈ మన మనస్సు యొక్క వికారాలే ఈ సుఖ దుఃఖాలకి కారణం. ఈ 6 రకాలైన వికారాలు షడోర్ములు అంటారు. 6 రకాలైన వికారాలు ఈ అన్ని జీవరాశులకి, అన్ని ఉపాధులకి అన్నీ కూడా సర్వసమానంగానే ఉంటాయి అన్నమాట. అట్లా మరి ఈ సర్వసమానంగా అన్నింటికీ ఉండేటప్పుడు ఇక్కడ మనకి ధర్మం అనేది అన్నింటికీ సమంగానే ఉంది. కానీ ఇక్కడ మన ప్రవృత్తి కానీ, మన భావన కానీ, మన ప్రత్యేకత కానీ ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకే, ఎవరి యొక్క నడత వాళ్ళదే, ఎవరి యొక్క మార్గం వాళ్ళదే ఎంచుకొని ఇక్కడ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అట్లాగే ఈ ధర్మమునందు ఈ సంసార బంధం అనేది, ఈ పుట్టి పెరిగి నశించే సంసార బంధం తొలగాలి అంటే మనకి ఈ పుట్టి పెరిగి నశించేదానికి సంబంధించిన ఆధారమైన వస్తువు అంటూ ఒకటి లేకపోతే ఇది పుడుతూ ఉన్నది. పుట్టాలి అంటే ఇది కదలికలనేది జరగకపోతే ఇది పుట్టేదానికి ఆస్కారమే లేదు. ఇది లోన కదిలించి మన తీసుకున్న పదార్థాన్ని అది పచనం చేసి, ఆ పచనాన్ని రక్తంగా మారి, ఆ రక్తం తర్వాత శుక్లశోణితాలుగా మారి, తర్వాత అది పిండోత్పత్తి క్రమములో తల్లి గర్భములో చేరి, తర్వాత ఈ శరీరాకృతి తయారయ్యి, తర్వాత అది పిండం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ శరీరం అనేది క్రమక్రమంగా పెరిగి ఈ విధంగా ఈ లోకములో మనకి ఈ ప్రతి ఒక్క మనుజుడు, ప్రతి ఒక్క జీవరాశి కూడా ఈ విధంగా జరుగుతున్న ప్రక్రియతోటి జరుగుతుంది. అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నది అంటాము అనుకుంటున్నాం, కానీ దీని వెనకాల దీన్ని పెరిగేదానికి, కదిలి ఉత్పత్తి పెంచేదానికి, ఇది మార్పులు నిరంతరము మారిపోయేదానికి సంబంధించిన లోన కదిలించి దీన్ని మార్పులు చెందేదానికి సంబంధించిన శక్తి అంటూ ఒకటి లేకపోతే ఇది పుట్టటం కానీ లేకుండా అసలు పుట్టక తలికి ఏముందో తెలియదు. మనం పుట్టిన కాడి నుంచే కదా ఇంత అంత పెరుగుతుందో మనకు కనపడుతూ ఉన్నది. మరి అటువంటిప్పుడు ఏ విధంగా దేని ఆధారంతో ఇది పెరుగుతుంది? ఏదైనా సరే మనకు కనిపించినా కనిపించకపోయినా సరే, ఏదైనా సరే ఒకటి దీన్ని కదిలించి నడిపించి పెంచేదానికి ఒక శక్తి అంటూ లేకపోతే ఇది పెరిగేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల మనం ధర్మం అంటే ఏంది? అది అన్ని శరీరాలకే కూడా ధర్మమై ఉందన్నమాట. అన్ని శరీరాలకే కూడా ధర్మమై ఉంది. ఏది? ఆ పుట్టేదానికి, పెరిగేదానికి, నశించేదానికి ఆధారమైన వస్తువు ఇక్కడ మన శరీరాలకే కాదు, ఈ సృష్టిలో ఉండే జీవకోటి మొత్తానికి కూడా అది ధర్మమై ఉంది. అందువల్ల మనకి ఏ వాసనలో తొలగాలి అన్నప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ ప్రపంచంలో సంబంధించిన ఏ కర్మలో, ఏ నడతలో ఏ అయితే ఉండయ్యో, ఈ శరీరం నివసించేదానికి సంబంధించిన వాసనలు అయితే ఉండయ్యో, వాటి మీద మనకు ఇష్టం తొలగాలి అన్నప్పుడు ఈ నడిచేదానికి, పుట్టి పెరిగి నశించేదానికి సంబంధించిన ధర్మం ఏదైతే ఏముంది, ఆ ధర్మం అనేది ఎక్కడ ఉన్నది, అది ఏ విధంగా ఉన్నది? ఇక్కడ మన శరీరములో కూడా లేకపోతే ఈ శరీరానికి సంబంధించిన ఈ మార్పులు అనేది ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు మనం కొద్దిసేపు ఆనందంగా ఉంటాం, అది ఒక రకమైన మార్పు, అది ఒక రకమైన వికారం. అదేవిధంగా తర్వాత కొద్దిసేపు మనం బాధాకరంగా దుఃఖపడుతూ ఉంటాం, అది ఒక రకమైన వికారం. ఇట్లా మనం చూసుకున్నప్పుడు ఈ శరీరంలో అనేక రకాలైన బాధాకర సంఘటనలు కానీ, అదే అనేక రకాల ఈ సంతోషకరమైన సంఘటనలు కానీ, అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. వీటన్నింటికీ వెనకాలుండి నడిపించే యొక్క కర్త ఎవరు?
ఆ కర్త ప్రతి ఒక్క శరీరములో కూడా ఉండి ప్రతి ఒక్క శరీరాన్ని కూడా నడుపుతూ ఉన్నాడు. ఆ కర్త ఎవరు, ఆ ధర్మదాత ఎవరు అని అటువంటి ధర్మం మీద మనకి కానీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఆ ధర్మం మీద మనం ఎట్లయినా సరే ఆ ధర్మాన్ని, ఆ సత్యాన్ని, ఆ నడిపే యొక్క కర్తని మనం ఇప్పుడు ఉండంగానే మనం తెలుసుకోవాలి. అదే మూలమై ఉన్నది, లేకపోతే ఇది శవంగా మారిపోతూ ఉన్నది. వాస్తవకంగా ఇది జడ పదార్థమే కానీ ఈ శరీరము, మనం ఈ శరీరాన్ని చూసుకొని మనం ఈ లోకములో ఇదే నిజమనుకొని బ్రతుకుతూ ఉన్నాం. వాస్తవకంగా శరీరం కంటే కనపడకుండా శరీరాన్ని నడిపించే ఒక ధర్మం, సత్యం, ఒక శక్తి అంటూ ఒకటి ఉన్నదని ఎవరైతే విచారణ ద్వారా అది మనకు తెలియకపోయినా ఆ విచారణ ద్వారా ఉంది అని ఒక నమ్మికని తోడు చేసుకొని ఆ నమ్మికతోటి ఇక దాని మీద మనకి ఇష్టం అనేది ఎట్లయినా సరే నేను ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అని ఆ ధర్మం మీద కానీ మనకు ఇష్టం కానీ కలిగిందంటే మనకి ఈ జీవన గమనానికి సంబంధించిన విషయ వాసనలు ఏవైతే ఉండయో అవి ఈ జనన మరణాలకు సంబంధించినవి, వాటి మీద ఇష్టం అనేది మనకు తొలగిపోతుంది. అంటే ఒకదాని మీద ఇష్టం అంటూ మనకు కలిగింది అంటే మళ్ళీ ఒకదాని మీద ఇష్టం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఆ విధంగా మనకి విషయవాసనలు కలగాలంటే ధర్మమునందు మనకి ప్రీతి కలిగి ఉండాలి. ఇంకా పవిత్రమైనదియు పరిమితమైనదియునగు భోజనము గైకొనుట, నిరంతరం ఏకాంత నిర్భయ స్థానమును నివసించుట. ఇక్కడ పరిమితమైనది యగు భోజనము, పవిత్రమైనది ఆహారాన్ని గురించి కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ధర్మానికి, ఈ ప్రపంచానికి, ఈ జీవరాశులు మొత్తానికి సంబంధించిన ఆధారమైన స్వరూపం ఏదైతే ఉందో అది అన్నింటికీ సర్వసమానంగా ఉంది, అన్నింటికీ ఒకే రకంగా నడుపుతుంది. దాని మీద మనకు ఇష్టత, ప్రీతి కలిగి ఉన్న తర్వాత ఇంకా మన నడక ఏ విధంగా ఉండాలి అంటే పవిత్రమైన ఆహారం, పరిమితమైనది ఆహారం అనేది మనం నిరంతరం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే పవిత్రమైనది, పరిమితమైనది అంటే పవిత్రమైనది అంటే మనం దేన్ని మనం పవిత్రమైనదిగా తీసుకుంటాము అంటే ఇది ఏ సత్యం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, ఏ ధర్మం అయితే మనం చెప్పుకున్నామో, ప్రతి ఒక్క శరీరానికి ఆధారమైన స్వరూపం, శక్తి రూపకంగా ఉండే సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నామో, ఈ ఆహారం కూడా అటువంటి ఆ సత్యం ద్వారా ఈ ఆహార పదార్థం తయారవుతూ ఉన్నదన్న భావన ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు ఆ ఆహారం అనేది పవిత్రంగా ఉంటుంది. ఇక తర్వాత పరిమితమైనది. పరిమితం అంటే మన శరీరానికి ఎంత ఆహారం తీసుకుంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అంత తీసుకోవడం ఇక్కడ పరిమితమైనది. ఇంకా నిరంతరం ఏకాంత నిర్భయ స్థానం. ఏకాంత నిర్భయ స్థానం అంటే మన మనస్సు అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన చపలత్వంతో, అనేకత్వంతో కూడుకున్న యొక్క విధానాలంటూ పోకుండా నిరంతరము ఆ సత్యమనందే నిరంతరము నివసించే యొక్క స్థానమే ఇక్కడ ఏకాంత స్థానం. ఏకాంత స్థానం అంటే మనం ఏమనుకుంటామంటే ఎవరు ఒంటరిగా, మనుషులు ఎవరు లేకుండా ఉండేది అనుకుంటాం. మనుషుల్లో ఉండా కూడా ఏకాంతంగా ఉండే స్థానము ఏ స్థిరమైన స్వరూపము, సత్యస్వరూపము అయితే ఉన్నదో ఆ సత్యస్వరూపమునందు మన మనస్సు నిరంతరము అక్కడే కానీ ఉండగలిగితే తప్పనిసరిగా ఈడు ఎప్పుడూ కూడా ఏకాంత స్థానంలో ఉండినట్లేను. అటువంటి యొక్క నడక, అటువంటి యొక్క మార్గాన్ని కానీ ఏ మనుషుడైతే ఎన్నుకుంటాడో తప్పనిసరిగా అచిరకాలంలోనే ఆ వాస్తవమైన ఈ జనన మరణం అనే ఈ సంసారాన్ని తప్పించుకొని ఆ పరమాత్మ స్థితి యందు నిలబడగలుగుతాడు. ఓం తత్సత్.